నవరాత్రి నవరాత్రి గురించి మాట్లాడదాం. నవరాత్రులు అంటే ఏంటి? 9 అమ్మవార్లు కాదు, 9 శక్తులు, 9 గ్రహాలు, నవరసాలు. ఈ అమ్మవారిని పూజిస్తే, ఆ అమ్మవారిని పూజిస్తే, ఈ నైవేద్యం పెడితే, ఈ దానం పెడితే, ఇవన్నిటికీ మూలం ఏంటంటే మన బిహేవియర్, మన పనితత్వం. అంటే మనం కష్టపడుతున్నాము, మనకు ఒక టాలెంట్ ఉంది, దాంతోపాటు మనకు అదృష్టం కావాలి, ఇవన్నీ కలిసి రావాలి. నువ్వు రోజుకి 18 గంటలు పని చేయాలి. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారిని పూజిస్తే వస్తుంది ఆలోచన. అమ్మవారిని పూజిస్తే టాలెంట్ని ఎలా పెంచుకోవాలో అమ్మవారు ఐడియాని ట్రిగ్గర్ చేస్తుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. అమ్మవారిని పూజించేది అవకాశాల కోసం కాదు, మీరు అవకాశాన్ని తెచ్చుకోవాలి, లేకపోతే మీరే నడుచుకుంటూ అవకాశం దాకా వెళ్ళాలి. ఆ సద్బుద్ధి అనేది మీకు పుట్టాలంటే మీరు అమ్మవారిని ఆశించాలి. మొత్తం మీరే చేయాలి. కష్టం, టాలెంట్, అదృష్టం, అవకాశం తెచ్చుకోవడం, వెంటనే అవకాశాలు తెచ్చుకోవడం, ఎదగడం, ఒక స్థాయిలో నిలబడడం, ఇవన్నీ ఆలోచనలు మీకు రావాలంటే అమ్మవారిని పూజించాలి. పని మీరే చేయాలి, ఫలితం మీదే. కానీ ఆలోచన రావడం అనేది అమ్మవారు మాత్రమే చేయగలరు. సరైన ఆలోచనలు వస్తేనే మనిషి ముందుకెళ్తాడు. నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా దురాలోచనలు వస్తే జైలు పాలవుతావు, జీవితంలో ఫెయిల్యూర్ అవుతావు. నువ్వు పేదవాడివైనా సరైన ఆలోచనలు వస్తే ఒక చిరంజీవి లాగా, ఒక అబ్రహం లింకన్ లాగా, ఒక విరాట్ కోహ్లీ లాగా, ఒక శిఖరం లాగా నువ్వు ఒక నుంచుంటావు. అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సరైన ఆలోచనల కోసం, సరైన డైరెక్షన్ కోసం మనం అమ్మవారిని ఆరాధిస్తాము. వచ్చేది చిన్న ఆలోచనే, కానీ చిన్న ఐడియాని మన జీవితాన్ని మారుస్తుంది. ఒక్క చిన్న ఐడియా మనిషి జీవితం, రోజు పొద్దున లేవంగానే ఒక ఐడియా, సరైన ఐడియా వస్తేనే జీవితం మారుతుంది. ఏమి అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి, పార్ట్నర్షిప్ చేయాలా వద్దా, సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలంటే ఆ ఆలోచన రావాలి కదా మీకు. అప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పు ఆలోచన తీసుకుంటే ఒక అడుగు కింద జారిపోతాం కదా, జీవితం అక్కడ ఆగిపోతుంది, మళ్ళీ డిప్రెషన్లో పడతాం. ఇవన్నీ దాటి ముందుకెళ్ళి మనం విజయం సాధించాలంటే ఈ నవరాత్రులు, నవదుర్గ అమ్మవార్లని పూజిద్దాం, నవధాన్యం నైవేద్యంగా ఇద్దాము, కొంతమంది పేదవాళ్ళకి అన్నం పెడదాము. మోస్ట్ ఇంపార్టెంట్, బీ పాజిటివ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. కర్కాటక రాశి అక్టోబర్ మాస ఫలాలు చూద్దాము. కర్కాటక రాశి వారికి ఈసారి లగ్నంలో కుజుడున్నాడు కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ రిఫ్లెక్షన్, వాళ్ళ పర్సనాలిటీ అనేది మార్కెట్లోకి కొంచెం నెగిటివ్గా వెళ్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. మన ఇమేజ్ అనేది ఎంత పాజిటివ్గా ఉంటే మన బిజినెస్ అంత బాగా జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము కరెక్ట్గా ఉంటే మన ఇమేజ్ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఇమేజ్ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతే మన బిజినెస్ బాగా నడుస్తుంది. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీళ్ళకి 4వ ఇంట్లో బుధాదిత్య యోగం ఉంది కాబట్టి ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా పర్ఫామ్ చేస్తారు. ఇంట్లో నాన్నగారి ఆరోగ్యం కొంచెం క్షీణించే అవకాశం ఉంది కాబట్టి నాన్నగారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా మనము ఈసారి ఉండకూడదు, ఒక్క కన్నేసి ఉంచాలి. తర్వాత ఆఫీస్లో మన పై అధికారితో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో
అదొకటే కాదు, మనము ఈసారి చాలా జాగ్రత్తగా మాట్లాడబోతున్నాము. కర్కాటక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త అంటే, అవతల వాడికి ఒక హనీ అంటే చాలా ప్రేమగా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని. అలా మాట్లాడితే మీ పనులు అవుతాయి, మీకు బాగా కలిసి వస్తుంది. సుఖస్థానం అంటారు, ఆ ప్లేస్లో మాట రావడం వల్ల, మాట అనేది చాలా స్మూత్గా వినయంగా ఉండాలి, ప్రవర్తన వినమ్రంగా ఉండాలి. వినమ్రత చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత ప్రేమ వ్యవహారాలు అనేది ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. ఐ మీన్ టు సే, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా తర్వాత సినిమాల పట్ల, చిన్న చిన్న పిల్లల పట్ల ప్రేమ అనేది బాగా ఉంటుంది. వాళ్ళని చూసుకుంటే బాగా మనకి డబ్బు కలిసి వస్తుంది, డబ్బు కటాక్షం అనేది వస్తుంది. చిన్నపిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడము, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ ఇస్తూ ఉండాలి. సినిమాలు చూడడానికి వెళ్ళండి, ఏదో ఒకటి మీకు బాగా కలిసి వస్తుంది. ఇది చెప్తే చాలా కామెడీగా ఉంటుంది, కానీ శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నాడు, మీరు ఆటోమేటిక్ వెళ్తారు, మీకు కలిసి వస్తుంది. చాలా హ్యాపీగా ఉంటారు, రిక్రియేషన్ అనేది ఉంటుంది. గోవాకి వెళ్తారు, పిక్నిక్కి వెళ్తారు, డబ్బు లేకపోతే ఇంటి పక్కన ఉన్న పార్క్కి వెళ్తారు. అంటే ఒక ఆహ్లాదం, ఒక ఎంజాయ్మెంట్, ఒక పిక్నిక్, ఒక ఫ్రీ టైం. సో బేసిక్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. జీవితం అంటే హ్యాపీగా ఉండాలి. బెంగ పెట్టుకొని 24 గంటలు టెన్షన్ 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 పెట్టుకోకూడదు మైండ్లో. ఏది జరిగినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. మనం ఎంత పాజిటివ్గా ఉంటాము, మనం ఎంత హ్యాపీగా ఉంటాము, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని ఫేస్ చేయగలగాలి, స్ట్రాంగ్గా ఉండాలి. కాలభైరవుడి అనుగ్రహం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి చెప్పేది ఏంటంటే, కూల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. తర్వాత వీళ్ళకి గ్రహణం 3rd యాక్సిస్ జరుగుతుంది కాబట్టి చెప్పే పాయింట్ ఏంటంటే, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బిహేవియర్ విత్ గురు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే యాక్సిస్లో ఉండే గ్రహణం వెళ్తుంది కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, పరాక్రమం కూడా ఇంపార్టెంట్. ఒక అడుగు ముందుకేసి, ఒక స్టెప్ ముందుకేసి నిర్ణయం తీసుకోండి, కలిసి వస్తుంది. ఈ అక్టోబర్ 2 నుంచి ఒక 48 రోజుల వరకు మీరు గనక సరైన అడుగులు వేస్తే సక్సెస్ గ్యారంటీ. విత్ ఇన్ 6 months రిజల్ట్స్ చూస్తారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి మాట్లాడుతున్నాము. కర్కాటక రాశి వాళ్ళకి నవరాత్రుల్లో వీళ్ళు పూజ చేయవలసింది చంద్రఘంట అమ్మవారికి. చంద్రఘంట అమ్మవారికి వీళ్ళు నైవేద్యంగా నవధాన్యాలు ఇవ్వాలి. అలానే దానం, పాయసం గుడికెళ్ళి ఆ రోజు ఇంట్లో ఐ మీన్ టు సే చంద్రఘంట అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి నైవేద్యం ఇచ్చి తర్వాత ప్రసాదం పంచిపెట్టేయండి పాయసంగా. చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది కర్కాటక రాశి వారి అక్టోబర్ రాశి ఫలాలు.